రైతులకు సకాలంలో యూరియా అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ అన్నారు. నిజాంపేట మండలానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియా అందించినప్పటికీ మిగతా గ్రామాల్లోని సొసైటీలకు యూరియా రాకపోవడంతో సొసైటీల వద్ద రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో యూరియాను అందించారన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తెస్తారో అనేది ఒక నిదర్శనమని తెలిపారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని రైతులకు సకాలంలో యూరియాను అందించాలని, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, పెద్దపైడి మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఏదైతే స్థానిక ఎంపీ గారు ఉన్నారో వారు కూడా ఈ యూరియా కొరత పైన దృష్టి సారించి సకాలంలో రైతులకు యూరియా అందించాలి. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రైతన్నలు అందరూ నాట్లు వేసుకొని యూరియా జల్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యూరియా అయితే సఫిషియెంట్గా అందకపోవడం వల్ల దిగుబడి తక్కువగా వస్తుంది. దిగుబడి తక్కువ వచ్చినట్టయితే రైతుకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి రైతులను ఆదుకోలేని ప్రభుత్వాలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోనే విషయంలో పూర్తిగా విఫలం చెందాయి. కాబట్టి తక్షణమే ఇకనైనా కక్ష సారింపు చర్యలు బంద్ చేసుకొని రైతులకు న్యాయం చేయాలి. యూరియా అనేది కొరత లేకుండా చూడాలి. అదే మండల కేంద్రంలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడ్డది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులను రాజులుగా చేసి ఎటువంటి యూరియా కొరతలు లేకుండా, విత్తనాల కొరతలు లేకుండా అన్ని విధాలుగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు అనేక విధంగా మేలు చేసే విధంగా సకాలంలో యూరియా సప్లై చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు కాలంలోనే అన్నదాతలకు తీవ్రంగా ఇబ్బంది గురిచేస్తూ యూరియా కొరత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. అప్పుడు వచ్చిన యూరియా అప్పుడున్న అంత సఫిషియెంట్గా సప్లై చేయలేదు. కేవలం నిజాంపేట మండల ఏదైతే కేంద్రానికి సంబంధించి 1000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. నిజాంపేట మండలానికి సంబంధించిన మిగతా ఊర్లలోకే కానీ మిగతా క్లస్టర్లకు కానీ యూరియా తక్కువ రావడం వల్ల అక్కడున్న రైతులు అందరూ కూడా నిజాంపేట మండల కేంద్రానికి వచ్చి ఇక్కడ ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని రైతులను ఆదుకోవాలి. రైతు ఏడ్చిన రాజ్యం కానీ, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కానీ బాగుపడినట్టు చరిత్ర లేదు. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేసుకొని ఆ యూరియా అనేది సఫిషియెంట్గా రైతులకు అందే విధంగా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పి తన ఎన్నికల హామీలలో పాటలు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఊరూరా తిరిగారు. వారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా చేస్తున్నట్టే అర్థమవుతుంది. ఆనాటి రోజులు తెస్తున్నామన్నారు, చెప్పులు లైన్లలో పెట్టి యూరియా కోసం ఎదురు చూసే రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది.